జిల్లా అచ్చంపేట మండలం కోసూరు గ్రామంలో దళితుల భూములు కబ్జా చేసిన శాఖమూరి శ్రీనివాస్ అక్రమాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకి నందిగాం ఆశీర్వాదం ఆధ్వర్యంలో కోనూరు ఎస్సీ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. తమ భూములను అక్రమంగా కబ్జా చేసిన శాఖమూరి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ తాతల పేర్లపై ఉన్న లంక భూములను ఆక్రమించారని మండిపడ్డారు. ఇక కబ్జాదారుడిపై చర్యలు తీసుకొని తమ భూములను తమకు అప్పగించేలా ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి, అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా తాతల మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి మేమందరం కూడా మరి స్థానిక శాసనసభ్యులు ప్రవీణ్ గారి వద్దకు ఈ విషయం తీసుకెళ్తే మీ లంక భూములకి మీకు ఎప్పటి నుంచే ఉన్నాయి కాబట్టి నేను మీకు న్యాయం చేస్తాను, మరి అధికారులతో కూడా మీరు కలిసి మీ సమస్యలు చెప్పుకోమని తెలియజేశారు. అదే స్ఫూర్తితో మరి గతంలో మేము 2020లో వైసీపీ వారు మా లంక భూములను ఆక్రమించుకుంటే మరి ఆనాడు మరి మా నాయకులు కానీ పెద్దలు కానీ అందరం పోరాటాలు చేసి ఆనాడు కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అనేక మంది కూడా లంక భూములు మీయేనని చెప్పి మరి వాళ్ళకు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోనూరులో లంక అనేది ఇట్లా మత్స వారు కానీ వాసిరెడ్డి వారు కానీ గోళ్ళమూడి వారు కానీ కుటుంబ వారీగా ఉండేది. ఈ రోజున అతను వచ్చేసి మాది లంక మా భూములు దాంట్లో ఇసుకెత్తుతున్నారు అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే మేము సాగు భూమి ఏదైతే ఉందో ఆ రోజున 47లోనో 56లోనో మొత్తానికి మా తాతగారు వాళ్ళు ఎస్సీ మాదిగపల్లి వాళ్ళ సొసైటీకి అమ్మారు 16 ఎకరాలు 14 ఎకరాలు సుమారు. అయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేరున అది ఉంది. మిగతాదంతా ఆ రోజున ఏట్లోనే ఉంది. అది తర్వాత కాలంలో ఎవరికి పట్టాలు లేవు. అది ఈ రోజుకి కూడా నా అడంగుల్లో అది శిస్తు కట్టిన బంజరానే ఉంది కానీ ఎవరి పేరున లేదు. ఈ రోజున సొంతంగా పుట్టించుకొని వాళ్ళు నాది అని చెప్పేసుకొని అతను చెప్పే కంచెటి సాయి గారి మీద చెప్పే అభండం మాత్రం అది శుద్ధ అబద్ధం. ఆ రోజున ఏం జరిగిందంటే అతను పసులేటి శ్రీనివాసరావు అనే అతను పాస్బుక్లు ఉన్నాయి, అతని పేరు మీద వచ్చింది. అది వైసీపీ గవర్నమెంట్లో. ఆ రోజున ఈయన శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీ సాయి గారు నా బావ అవుతాడు, మీ బావకి నాకు ఒకసారి పరిచయం చేయి, నేను వెళ్ళి మాట్లాడుకుంటాను అని చెప్పిన తర్వాత నేను మాట్లాడించిన తర్వాత ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఈ పేపర్లన్నీ వీళ్ళు ఆ రోజు పోరాటం చేశారు 22లో 20లో పోరాటం చేస్తే ఆ పేపర్లు తీసుకెళ్ళి అతను నేను పోరాటం చేస్తాను నేను ఇది చేస్తానని చెప్పేసి ఎస్సీల ముందు అతను ఉండి వాళ్ళ పేపర్లన్నీ తీసుకెళ్ళి అతని పేరున కోర్టు వేసుకొని అతనే పోరాడినట్టు ఇది చేశాడు అనమాట. ఆ రోజున ఏం జరిగిందంటే తర్వాత కోర్టులో వేస్తే ఏమొస్తుందని చెప్పేసి నాతోనే బేరం ఆడాడు, నాతోనే మాట్లాడిచ్చాడు. ఇది వాస్తవం. నా సాయి గారు 10 లక్షలు ఇస్తాడా నాకు, మాట్లాడిపెట్టు, నువ్వు మాట్లాడు, మీ బావేగా నువ్వు మాట్లాడని చెప్తే ఆ రోజు నేను తెలుగుదేశం, మా బావ వైసీపీ, నేను మీరే మాట్లాడుకోండి నాకు సంబంధం లేదు, మీరే నెంబర్ ఇచ్చి మా బావకి ఇట్లా వస్తారంట శ్రీని బావ వాళ్ళు, ఈయన మేనమావ ఆయన బావ ఇద్దరు, శ్రీని గారేమో నాకు మేనమావ, సాయి గారు నాకు బావ. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికే వచ్చి పంచాయతీ చేశారు. ఆ రోజున వాళ్ళకి 10 లక్షలు నీకెందుకు ఇవ్వాలి, అది భూమి కాదు కదా ఎవరిది కాదు కదా అని అంటే ఈ దీంట్లో ఉన్న ఆర్ఎస్ఆర్లు ఎప్పుడో మురిగిపోయిన ఆర్ఎస్ఆర్లను తీసుకొచ్చి దాంట్లో నా పేరుంది మా తాతల పేరుంది అంటే ఆ తాతల్లో మా తాత కూడా ఒకడే. ఈ రోజున వాళ్ళ తాతను మా అన్నల చేత సంతకాలు పెట్టించుకొని నేను లీజుకు తీసుకున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు వాటా రావాలి, నాకు 60 రూపాయలు రావాలి, నాకు 70 రూపాయలు రావాలంటే ఇది ఫ్రీ ఇసుకయా, ఇక్కడ నీకు వాటాలు ఇచ్చేది ఏందని ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. నీకేం సంబంధం, దీనికి ఇది ఫ్రీ ఇసుక జనానికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆయన ఏదో పొగడం అని మాట్లాడారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఏమి ఇబ్బంది పెట్టారు? నీ దానికి నువ్వు పో, ఎవరు వద్దంటారు? నీ దానికోసం నువ్వు పోరాడు, ఎవరు వద్దంటారు? నీ దగ్గర నిజాయితీ ఉంటే నీకు ఈరోజు ఎమ్మెల్యే గారు కొట్టించారు, నువ్వు 100 సమస్యల్లో నియోజకవర్గంలో 100 సమస్యల్లో తలకాయ పెట్టాడు, ఎవడెవడిని చేశాడు. ఎమ్మెల్యే గారి మీద అపాయింట్మెంట్ ఏంటి?
సాయి గారి మీద అపర్ణం వేయటం ఏంటి? డ్రెడ్జింగ్ వ్యవస్థ మీద డ్రెడ్జింగ్ చేయకూడదని కోర్టులో ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ లేబర్ చేసుకుంటున్నా కూడా నువ్వు పడవేయకూడదని చెప్పేసి ఎన్నిసార్లు అధికారుల దగ్గరకు వచ్చేసి మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి లేబర్ పొట్టగొట్టాడు. ఫోటోలు పెట్టడం, అధికారులు బెదిరించడం, ఇదే అతని పని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అధికారులు కలెక్టర్ ఇదంతా. అదేమంటే నాకేముంది, నాకు చాలా ఉంది, నాకు వాటా కావాల్సిందే అని మాట్లాడతాడు. ఇది పబ్లిక్గా మాట్లాడుకునేదే. అతను పబ్లిక్గా మాట్లాడిందే. నాకు ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా చేస్తారో చూసుకుందామని. అసలు ఫ్రీ ఇసుకలో దందా అయ్యింది. అసలు ఫ్రీ ఇసుకలో దందా అయిందండి. 215 రూపాయలు. ఇప్పుడు రోడ్డు వేయాలి, ల్యాండ్ తీసుకోవాలి, మిషన్తో బయటకు తీసుకురావాలి, లారీలు కావాలి, బయట నుంచి మళ్ళీ మిషన్తో ఎత్తాలి. ఈ ఖర్చులన్నింటికి గవర్నమెంట్ ఒక రేటు పెట్టింది 215 రూపాయలు అని చెప్పేసి టన్ను. ఆ 215 రూపాయలకి ఎత్తుతుంటే ఇతనికి వచ్చింది ఇదేంటంటే అక్కడ దందా చేసింది ఏంటి?